హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎస్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో కాలేజీకి వెళ్ళకుండా అటెండెన్స్ మేనేజ్ చేస్తూ జాబ్ చేసుకుంటూ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో జాబ్ చేస్తూ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేసుకునే వాళ్ళకి, లేకుంటే హౌస్ వైఫ్స్కి, వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో క్లియర్గా అయితే వినండి. అంతకంటే ముందు హెచ్ఎంఎస్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించి అప్డేట్లు కానీ, న్యూస్ కానీ, అలానే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు కానీ, ప్రిపరేషన్ కానీ అయితే మన ఛానల్లో అయితే అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటానన్నమాట. సో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ కాలేజీకి వెళ్లకుండా అటెండెన్స్ మేనేజ్ చేస్తూ జాబ్ చేసుకుంటూ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. దానికి 2 ప్రాసెస్లు ఉన్నాయి. సో పెద్ద పెద్ద కాలేజీలు అయితే చేయడానికి వీల్లేదన్నమాట. నేను పర్టికులర్గా తెలంగాణ, హైదరాబాద్లో ఉన్న కాలేజీల గురించి చెప్తాను, తెలంగాణలో ఉన్న కాలేజీల గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇవన్నీ లోకల్ కాలేజీలు, లేకుంటే టైర్ 3 కాలేజెస్ అనమాట. సో మీకు ఆల్మోస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉండొచ్చు, లేదంటే జేఎన్టీయూ కింద ఉండొచ్చు, లేదంటే పక్క జిల్లాలు చూసుకుంటే మహాత్మా గాంధీ కింద ఉండొచ్చు, లేదంటే కాకతీయ కింద అఫిలియేట్ కాలేజీలైనా ఉండొచ్చు అనమాట. సో ఇవేంటంటే వీటిలో 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి, మీరు ఐసెట్ ద్వారా వెళ్ళొచ్చు. 2, మీరు డబ్బులు పే చేసి ప్రైవేట్ కాలేజీలో మీరైతే సొంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఐసెట్ ద్వారా వెళ్తేనే మీకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎలా అంటే మీరు ఐసెట్ రాసి మీరు క్వాలిఫై అయ్యారనుకోండి. సో ఇలాంటి కాలేజీల్లో లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఐసెట్ ద్వారా అయినా కూడా, సో మీరు ఐసెట్ రాసి క్వాలిఫై అయితే వెబ్ ఆప్షన్లు పెట్టుకునే టైంలో మీకు నచ్చిన కాలేజ్ ముందే డిసైడ్ అయ్యి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజీని ఫస్ట్ ప్రయారిటీ కింద ఇచ్చుకున్నారనుకోండి. సో ఆ కాలేజీలో సీట్ అయితే వస్తుందన్నమాట. సో ఆ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజీలో ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన ఫీజు 35,000 కదా. సో మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. మహా అయితే ఒక 40,000 ఉన్నప్పుడు 35,000 ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్తో పోను మీరు ఒక 5,000, 4,000, 10,000 మీరు కాలేజీ వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి మీరైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఖర్చు అయితే ఉండదు. కొన్ని కాలేజీలు అసలు తీసుకోవు కూడా, రూపాయి కూడా తీసుకోవు. మీరు యూనివర్సిటీ ఫీజు అలానే సెమిస్టర్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. ఎంసీఏకి కానీ ఎంబీఏకి కానీ రెండిట్లో ఏదైనా. ఇది ఐసెట్ ద్వారా వెళ్తే. ఐసెట్ ద్వారా వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి మీరు 35,000 కానీ, వాడు చెప్తే 40,000 కానీ, 50,000 కానీ, వాడు ఎంత అంటే అంత మీరు మాట్లాడుకొని ఖచ్చితంగా 35,000 అయితే ఖచ్చితంగా కట్టాలి. ఎందుకంటే అది గవర్నమెంట్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు కాబట్టి, గవర్నమెంట్ పే చేసే ఫీజులు కాబట్టి ఖచ్చితంగా మీరైతే పేమెంట్ సీట్ ద్వారా, మేనేజ్మెంట్ సీట్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరైతే 35,000 పైనే కట్టాల్సి ఉంటుంది. ఇవి కాక యూనివర్సిటీ ఫీజు, సెమిస్టర్ ఫీజు అవన్నీ కంపల్సరీగా కట్టాల్సి ఉంటుంది అనమాట. ఐసెట్ నా వల్ల కాదు అది ఇది అనుకున్న వాళ్ళు ఇదైతే చేసుకోవచ్చు అనమాట. సో అంటే కాలేజీలో కొన్ని కాలేజీలో అటెండెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు కాలేజీకి రాకపోయినా ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళే వేసేవి ఉంటాయి. సో ఇలాంటి కాలేజీలో మీరు కొంచెం ఒక 5,000, 10,000 ఎక్కువ పెట్టినా పర్లేదు అనిపించవచ్చు. సో అలాంటివి ఉంటాయి అనమాట. సో ఐసెట్ ద్వారా వెళ్ళొచ్చు, లేకుంటే మేనేజ్మెంట్ సీట్ ద్వారా వెళ్ళొచ్చు. ఐసెట్ ద్వారా వెళ్తేనేమో ఒక సంవత్సరానికి 35,000, 70,000 మీకు సేవ్ అవుతాయి. మేనేజ్మెంట్ ద్వారా వెళ్తేనేమో మీకైతే కొంచెం 70,000 ఫీజు రింబర్స్మెంట్ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇదనమాట. ఎవరైతే జాబ్ చేస్తూ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటున్నారో, లేదంటే కోచింగ్ తీసుకుంటే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటున్నారో, హౌస్ వైఫ్స్ ఎవరైతే వాళ్ళ స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో గురించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే హెచ్ఎంఎస్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.